ఆంధ్రప్రదేశ్లో ఎలక్షన్స్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి లండన్ టూర్ వేసుకుంటున్నారు. సో ఒకసారి వెళ్తే కనుక తిరిగి మళ్ళీ రారు అని చెప్పేసి అని చాలామంది నేతలు మాట్లాడుతున్నారు. ఇది ఎంతవరకు వాస్తవం ఏంటి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం. మా సౌజన్య మన వీక్షకులు కూడా నమస్కారం. జగన్మోహన్ రెడ్డి ఎలక్షన్స్ అయిన తర్వాత అంటే పోలింగ్ అయిన తర్వాత 17వ తారీఖున ఆయన లండన్ టూర్ వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. టికెట్ బుక్ చేసుకున్నారు 17వ తారీఖుకి అంటున్నారు. బట్ ఒకసారి వెళ్తే మళ్ళీ తిరిగి రారు అని చెప్పి కొంతమంది ప్రతిపక్ష నాయకులు అనడం జరుగుతోంది. అంతేకాకుండా ఈవెన్ సిబిఐ కూడా వద్దు, ఇప్పుడు ఆయన్ని విదేశాలకు పంపించద్దు, అనుమతి లేదు అని కూడా అంటూ ఉన్నారని కూడా తెలుస్తోంది. దీని గురించి మీరు ఏమంటారు? ఇది ఎంతవరకు వాస్తవం? అంటే చట్టం ఎవరికైనా సమానమే కదమ్మా. ఇప్పుడు ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి ఒక చట్టమును, మన సాధారణ పౌరులకి ఒక చట్టం మన ఈ భారత రాజ్యాంగంలో రాయలే. తర్వాత వాళ్ళకి స్పెషల్ ప్రివిలేజెస్ కూడా ఇవ్వలేదు. నేరాలు చేసినప్పుడు అందరితో పాటు ఎవరైనా సమానమే. కాబట్టి ఇప్పుడు ప్రధానంగా ఆయన మీద 11 కేసులు సిబిఐ కేసులు విచారణలో ఉన్నాయి. ఈ ప్రధాన కేసులు విచారణ ఈ నెల 15వ తారీఖున ఒక కేసు వస్తుంది, మెయిన్ కేసు. ఇప్పుడు ఆయన ఈ టైంలో ఫారిన్ వెళ్ళటానికి అనుమతి కోసం విత్ ఫ్యామిలీ ఆయన భార్యతో సహా వెళ్ళటానికి అక్కడ అప్లికేషన్ పెట్టుకున్నారు, దీనికి కోర్టుకి అనుమతి కోసం. కానీ మరి 11 కేసులు ఉన్న వ్యక్తి, అందులోనూ ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్నాయి 13వ తారీఖున. 13వ తారీఖున ఈ ఎన్నికల్లో ఆయన చీఫ్ మినిస్టర్గా గెలుస్తాడా లేదా అని తెలీదు. చీఫ్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఏంటంటే కొన్ని ప్రివిలేజెస్ అయితే ఉంటాయి. ఇలా ఒక డిప్లొమాటిక్ పాస్పోర్ట్ లాగా కొంత స్పెషల్ కన్సిడరేషను. మీరు గమనిస్తే గతంలో ఆయన అనేక సార్లు విదేశాలకు వెళ్ళటానికి అనుమతికి పెట్టుకోగానే అనుమతి ఇచ్చేశారు, వెళ్ళిపోయాడు, వచ్చేసాడు. ఆ మాట వాస్తవం. కానీ ఈసారి ఫస్ట్ టైము అనుమతి ఇవ్వలేదు. ఎప్పుడు ఇచ్చారు? 14వ తారీఖు ఇచ్చారు, ఎలక్షన్ అయిన తర్వాత రోజుకి ఇచ్చారు. అది మళ్ళీ విచారణే, అంతేగాని 14వ తారీఖుకి వెళ్ళిపోమ్మనేమి ఆర్డర్ పాజిటివ్గా వస్తానే లేదు. ఒక తీర్పు ఇంకా చెప్పలేదు బయటికి. రెండోది ఏంటంటే వీళ్ళని కూడా అడిగారు సిబిఐని, వాళ్ళ అభిప్రాయం తీసుకోవాలి కదా, వాళ్ళు కదా ప్రాసిక్యూట్ చేస్తుంది ఈ కేసుని. ఈ కేసుకి సంబంధించి అసలు బెయిల్ ఇవ్వాలా వద్దా అనేది సిబిఐ అభిప్రాయం కూడా కోర్టు అడుగుతుంది. ఎందుకంటే ప్రాసిక్యూటింగ్ అథారిటీ వాళ్ళు కాబట్టి. వాళ్ళు అడిగితే ఏం చెప్పారంటే, ఇప్పుడు ఈయన మీద ఇన్ని కేసులు ఉన్నాయి, ప్రధాన కేసు కూడా విచారణ 15వ తారీఖున వస్తూ ఉంది ఇదే కోర్టు ముందు. కాబట్టి ఈ టైంలో ఈ ఎన్నికలు కూడా ఉన్న పరిస్థితుల్లో ఆయనకి ఒక రకంగా ఇవ్వకపోవటమే మంచిదేమో అనే భావన వ్యక్తం చేశారు ఇండైరెక్ట్గా. అంటే వెళ్తే తిరిగి వస్తారా లేరా అని స్ట్రైట్గా ఎత్తకుండా ఇన్ని కేసులు ఉన్న దృష్ట్యా ఇప్పుడు విదేశ పర్యటన అవసరమా అన్నట్టుగా అనుమతి ఇవ్వటం అనేది అట్లా నర్మగర్భంగా చెప్పారు. కోర్టు వారు కూడా ఈ గతంలోకి భిన్నంగా ఈసారి వెంటనే మంజూరు చేసేలా. అంటే వాళ్ళకు కూడా కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయి. ఈ ఎలక్షన్లో ఈయన గెలుస్తాడా గెలవడా, తర్వాత ఇప్పటికే వాళ్ళిద్దరు పిల్లలు లండన్లో ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు కనుక వెళ్ళారంటే ఒక్కోసారి రాకపోతే కూడా చేయగలిగేదే ఉండదు. ఈ కేసెస్ మొత్తం ఇప్పటికే 12 ఏళ్ళ నుంచి డేగుతున్నాయి. దానితోడు ఇప్పటికే ఆయన బెయిల్ మీద ఉన్నాడు, షరతులతో కూడిన బెయిల్ మీద ఉండి ముఖ్యమంత్రిగా కూడా 5 ఏళ్ళు పూర్తి చేశాడు. అయితే జగన్ గారి తరపున వాదించిన లాయర్లు ఏమంటారంటే, జగన్ గారు గతంలో కూడా వెళ్ళారు ఫారిన్, వెళ్ళి మాట వాస్తవమే, ఇదే కోర్టు అనుమతి ఇచ్చింది, వెళ్ళి ఎక్కడా కూడా షరతులు ఉల్లంఘించకుండా తిరిగి వచ్చేశారు. తర్వాత విజిటింగ్ టు ద ఫారిన్ కంట్రీస్ అనేది రాజ్యాంగం ప్రసాదించిన హక్కు. ఆ హక్కుని కోర్టు వారు ఎలా ధిక్కరిస్తారు, నిరాకరిస్తారు అంటున్నాడు. ఆయన మర్చిపోయిన విషయం ఏంటంటే, అది ఏ విధమైన కేసులు లేని సాధారణ పౌరుడికి ఎవరికైనా కూడా ఆ హక్కుని తిరస్కరించడానికి పెద్ద అవకాశం లేదు. ఇప్పుడు ఆయన షరతులతో కూడిన బెయిల్ మీద ఉన్నాడని, ఆయన మీద పెద్ద కేసులు ఉన్నాయి, సిబిఐ, ఈడీ, విజిలెన్స్ లాంటి కేసులు ఉన్నాయని, అవన్నీ కూడా చాలా 45,000 కోట్ల రూపాయల కిమ్మత్తు ఆస్తులు జప్తులో ఉన్నట్టు, తర్వాత షరతుల మీద ఉన్న వ్యక్తికి రాజ్యాంగం ప్రసాదించిన హక్కు పూర్తిగా ఎలా అన్వయిస్తారు అనేది ఆయన మర్చిపోయాడు.
డిఫెన్స్ లాయర్గా వాదించాడే కానీ ఆయన క్లయింట్కి సంబంధించి క్లయింట్ అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ బెయిల్ని ఎంజాయ్ చేస్తున్న విషయం ఆయన మర్చిపోయాడు. 12 ఏళ్ల నుంచి ఈ కేసు విచారణకి నోసుకోలేదన్న విషయం కూడా ఆయన మర్చిపోయాడు. ఆయనకి కూడా మామూలు సిటిజన్స్కి ఉండే ప్రివిలేజెస్ అని ఇవ్వాలన్నట్టుగా మాట్లాడతాం కోర్టులో ఉన్న ఇతర లాయర్లకి జడ్జీలకు కూడా కొంచెం విచిత్రంగా అనిపించింది. ఇప్పుడు తన క్లయింట్ సిచ్యువేషను స్టేటస్ ఏంటనేది లాయర్కి తెలిసి ఉండాలి. ఆల్రెడీ నా క్లయింట్ ఫలానా రోజు నుంచి బెయిల్ మీద ఉన్నాడు, ఇన్ని కేసెస్ ఉన్నాయి, వాటి మ్యాగ్నిట్యూడ్ కూడా చాలా పెద్ద ఎత్తున శిక్షలు పడే అవకాశం ఉన్న సెక్షన్స్ అవన్నీ కూడా. దానితోడు ఇప్పుడు వరకు చీఫ్ మినిస్టర్గా ఉన్నాడు, రేపు ఎలక్షన్ ఫేస్ చేయబోతున్నాడు. రేపు ఎలక్షన్లో గెలవకపోతే ఎవరిని నమ్మే పరిస్థితి లేదు కదండి. ఇప్పుడు సిబిఐని రేపు కేంద్ర ప్రభుత్వం కూడా స్కోల్డ్ చేస్తుంది, అడుగుతుంది, మీరు ఎలా పర్మిషన్ ఇచ్చారు, మీరు కదా ఇవ్వాల్సింది కోర్టుకి. అబ్జెక్షన్ చెబితే కోర్టు పరిగణలోకి తీసుకోకపోనవచ్చు. కానీ వీళ్ళ బాధ్యత ఏంటంటే ఇవ్వకూడదని చెప్పాల్సిన బాధ్యత వీళ్ళ మీద ఉంది. ఎందుకంటే ఈ కేసులో ఇన్ని కేసుల్లో ముద్దాయిగా ఉన్న వ్యక్తి రేపు ఫారిన్ వెళ్తే తిరిగి వస్తుంది. ఎంతమందిని చూశారు వీళ్ళ కేసుల్లో ముద్దాయిలుగా ఉన్నాళ్ళు లండన్లో ఇతర దేశాల్లో వెళ్ళిపోయి స్థిరపడిపోయి రాకుండా ఉన్నారు. కాబట్టి లేదని మనం చెప్పలేము. కానీ 100% పాళ్ళు మాత్రం ఇచ్చే అవకాశం ఉండదనే అనుకోవాలి ఈసారి. ఎందుకంటే ఇప్పుడు ఎలక్షన్లు అయ్యి ఆయన గతంలో చీఫ్ మినిస్టర్ పదవి ఇక్కడ ఉంది కాబట్టి ఆయన తిరిగి వచ్చాడు. ఇప్పుడు చీఫ్ మినిస్టర్ పదవి ఉండదు అనుకోండి, రేపు కౌంటింగ్లో ఏం జరుగుతుందో తెలీదు. కౌంటింగ్లో గెలిస్తే రానువచ్చు, కౌంటింగ్లో ఓడిపోయాడని తెలిసింది అనుకోండి, కౌంటింగ్ అక్కడ ఉండగానే ఇంకా రావాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చి ఆయన ముఖ్యమంత్రిగా విధులు నిర్వహించాల్సిన అవసరం లేదు కదా రాజ్యాంగబద్ధంగా. ఆయనకి బెయిల్ క్యాన్సిల్ ఆయన వెళ్ళేది జైలుకేగా. మళ్ళీ తర్వాత ఇప్పుడు ఆయన మామూలు పౌరుడే కాబట్టి ఎక్కడ కూర్చున్నా ఆయనకి జరుగుతుంది. అదే కనుక ఇక్కడైతే పదవి ప్రమాణ స్వీకారానికి రావాల్సి వచ్చేది, తర్వాత ముఖ్యమంత్రిగా విధుల నిర్వహణకి ఇక్కడ ఉండాల్సి వచ్చేది. ఇప్పుడు ఆయన రేపు ఎలక్షన్లో ఓడిపోయాడు అనుకోండి, ఆయన ఎవరు మన మాల్యా అతని పేరేంటి, అతను వజ్రాల వ్యాపారి నీరవ్ మోడీ, వాళ్ళతో సమానమే కదా అతను కూడా. అతను ఒక వ్యాపారి కాబట్టి అక్కడి నుంచే ఆయన వ్యాపారాలు నిర్వహించుకుంటాడు. ఈ కేసుల నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది కదా, అదనమాట. సో అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అబ్రాడ్ వెళ్ళడానికి కోర్టు పర్మిషన్స్ ఇస్తుంది అనుకోవచ్చు అంటారా? ఎందుకంటే ఆల్రెడీ ఆయన బెయిల్ మీద ఉన్నాడు. బెయిల్కి సంబంధించి 14వ తారీఖు తీర్పు రిజర్వ్ చేశారు. ఆ రోజు ఒకవేళ చెప్తే ఆయన వెంటనే అరెస్ట్ చేస్తారా? ఒకవేళ బెయిల్ క్యాన్సిల్ అయితే 14వ తేదీన తీర్పుని బట్టి బెయిల్ మీద కాదు ఇష్యూ వచ్చింది, అసలు పర్మిషన్ ఇవ్వాలా వద్దా అనే ఇష్యూ మీద వచ్చింది. అంటే రేపు విదేశీ టూర్కి ఈయనకి పర్మిషన్ ఇవ్వాలా లేదా అనేది బెయిల్ పిటిషన్ మీద, బెయిల్ క్యాన్సిలేషన్ కేసు కాదు ఇది. విదేశాలకి వెళ్ళనివ్వాలా వద్దా అనేదే క్వశ్చన్. ఇప్పుడు వెళ్ళొద్దు అన్నారనుకోండి, బెయిల్ ఏం రద్దు కాదు, కానీ వెళ్ళటానికి వీలు లేదు. అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళకి ఇమిగ్రేషన్ వాళ్ళకి, సిబిఐకి, తర్వాత ఎయిర్పోర్ట్ అథారిటీస్కి ఇన్ఫామ్ చేస్తారు, ఫలానా జగన్మోహన్ రెడ్డి ఫలానా పాస్పోర్ట్ నంబర్ మీద విదేశాలకు వెళ్ళటానికి పర్మిషన్ లేదు అని. సో మరి జగన్మోహన్ రెడ్డి, సో మరి సిబిఐ జగన్మోహన్ రెడ్డి